అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 299వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. నమస్కారం. ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వల్లండి మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ రోజున వర్తమాన సమాజంలో విలువలకు ఎటువంటి విలువ లేకుండా పోయింది. అదే మనం మాట్లాడుకుంటాం, నైతిక విలువలు అంటాం, ఎథికల్ వాల్యూస్ అంటారు, మోరల్ వాల్యూస్ అంటారు, సామాజిక విలువలు అంటే సోషల్ వాల్యూస్ అంటారు, మానవీయ విలువలు అంటారు, హ్యూమన్ వాల్యూస్ అంటారు, ఆధ్యాత్మిక విలువలు అంటారు, స్పిరిచువల్ వాల్యూస్ అంటారు. ఇవన్నీ అనుకోవడానికే ఉన్నాయి. నో వాల్యూ ఫర్ వాల్యూస్. విలువలకి ఎటువంటి విలువ లేదు. నిజంగా విలువలు అన్న దాని యొక్క స్పష్టమైన నిర్వచనం తెలుసుకొని ఆ విలువలకి మనం చాలా విలువనిచ్చినట్లయితేనండి మన జీవితము సర్వాంగ సుందరంగా తయారవుతుంది. అర్థమైందండి? ముఖ్యంగా ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే మనం అందరం మనుషులమండి, బుద్ధి ఉన్నటువంటి మనుషులం. అటువంటి బుద్ధి ఉన్న మనుషులు బుద్ధి లేని మామూలుగా అంటుంటారు, మనుషులు కూడా అంటుంటారు కదా, ఏమంటే మీరు బుద్ధి ఉంది కదా పశువులాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని కూడా అంటారు. ఎందుకు జరుగుతోంది? ఒక మనిషి ఇంకొక మనిషిని మోసం చేస్తున్నాడంటే పశువు కంటే కూడా అధ్వానం అండి. ఒక జంతువు ఇంకో జంతువుకి మోసం చేయదండి. అర్థమైంది? అందరూ భూమి కూడి వాళ్ళ ఒక సహయోగ విధానంలో వాళ్ళందరూ సహకరించుకుంటూ ఉంటారు. మీరు గమనించండి, పక్షులు కానీ గమనించండి. ఒక పక్షి చనిపోతే అన్ని పక్షులు వచ్చి దాని చుట్టూ చేరుతాయి. ఎక్కడా కూడా ఒక జంతువు ఇంకో జంతువుని చంపింది లేకుండా ఉంటే ఒక పక్షి ఇంకో పక్షిని తిన్నది ఇలాంటి ఎక్కడైనా ఉదాహరణలు ఉన్నాయో చెప్పండి. అని ఒక మనిషి, బుద్ధి ఉన్న మనిషి 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు ఈ యొక్క ఆలోచన శక్తి అంటే మనసు, నిర్ణయ శక్తి అంటే బుద్ధిని ఇవ్వటం జరిగిందండి. మాట్లాడే కళని ఇవ్వటం జరిగింది. ఇంత ఉన్నటువంటి ఇన్ని కళలు వర్తమాన ఏమంటారు, మన మానవ జన్మ అతి దుర్లభము అని భావిస్తున్నటువంటి వాళ్ళు కూడా విలువలని ఏం చేస్తున్నారండి? ఆ విధంగా నీరు గారుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా విలువైన విధంగా మనం జీవించగలిగితే నిజంగా అద్భుతంగా మన జీవితాన్ని తయారు చేసుకోవచ్చు. మన విలువల్ని పాటించడానికి మన యొక్క ఆస్తుల్ని పోగొట్టుకోక్కర్లేదు, ఎవరికి ఒక రూపాయి దానం చేయక్కర్లేదు. అర్థమైందండి? ప్రేమగా పలకరిస్తేనే చాలు, అవతల వాడు చాలా మీకు ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తాడు, చాలా ఆనందపడతాడు. అందరికీ ఆనందం ఇవ్వడానికి, ప్రేమ ఇవ్వడానికి, సుఖాన్ని ఇవ్వడానికి ఏమైనా డబ్బు ఖర్చు పెట్టాలో చెప్పండి? మనిషిగా జీవించినట్లయితే సాటి మనిషిని మనం గౌరవించగలుగుతాం. ముఖ్యంగా మనం అర్థం చేసుకుంటే మంచిదంటే ఇది ఆధ్యాత్మిక రహస్యాల ద్వారానే మనకు అర్థమవుతుంది. కానీ ఆ భౌతికము లేదా ధార్మికము ఆ విధంగా మనం అర్థం చేసుకోలేదు, ఇప్పటిదాకా అర్థం చేసుకోలేదు, భవిష్యత్తులో కూడా అర్థం చేసుకోమండి. అదే విధంగా జీవితాన్ని మనం తీసుకుని వెళ్తాము. మన జీవితం దిగుతూనే ఉంటుంది. కానీ మనం అర్థవంతమైనటువంటి జీవితాన్ని, ఒక మనిషి లాంటి జీవితాన్ని, అర్థమైందండి, భగవంతుని గుర్తించిన మనిషి లాంటి జీవితాన్ని మనం పొందలేమండి. ఇప్పుడు మనము ధార్మికము ఆధ్యాత్మికం అన్నటువంటి ఈ యొక్క విషయంలో మనము ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. మోహముద్గర అనేది చాలా ఇంపార్టెంట్. మోహం అనే దాన్ని ఆదిశంకరాచార్యులు, అర్థమైందండి, వారు చాలా గొప్పవాడు. చిన్న వయసులోనే ఎంతో గొప్ప పని చేసి వెళ్ళారు. సమాజానికి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. చాలా పిన్న వయసులోనే శరీరాన్ని చాలించారు. అంత బాల్య వ్యవస్థలోనే చూసారో ఎంత అద్భుతమైన చేశారో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, అంత చిన్న వయసులోనే ఈ రకాల ఒక సంసారాన్ని పరివర్తన చేసే విషయాల్ని, మనుషుల యొక్క జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసేటువంటి ఆలోచన వచ్చిందంటే నిజంగా అందరికీ ఆశ్చర్యం వేస్తోంది. ఇంకొక విషయం, ఇంకొక కోణంలో ఆశ్చర్యాన్ని ఎప్పుడు కలిగిస్తుందంటే, చాలా పెద్దవాళ్ళు, వీరేమో పిన్న వయసులో అన్ని గుర్తించారు, పెద్దవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా ఈ రహస్యాలను గుర్తించలేదు అన్న విషయం తెలుసుకో. ఇదే పరంపరలో ఆయన మోహముద్గర అందులో 5వ శ్లోకాన్ని మనం తీసుకోబోతున్నామండి, చర్చించబోతున్నాము. చాలా ముఖ్యంగా చెప్పారు విషయాన్ని, విలువల గురించే చెప్పడం జరిగింది. అందులో కూడా అర్థమైందండి, భజ గోవింద శ్లోకాలు, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢపతి. ఇది కామన్ గా ప్రతి శ్లోకానికి ఎండింగ్ లో వచ్చేస్తుంది. అది
అంటే ఏంటి, నీవు ఇవన్నీ చేయటం కంటే నువ్వు పరమాత్మ నమ్ముకోనైనా పరమాత్మని భజన చేయటం అంటే ఏంటి, అక్కడ ప్రార్థన చేయటం అంటే ఏంటి అర్థం, భగవంతుని యొక్క స్మృతి, పరమాత్మకు తోడు నీడలో ఉండు నాయన, గొడుగు నీడలో ఉండు నాయన అంటున్నారు. ఒకసారి ఈ శ్లోకం 5వ శ్లోకాన్ని చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా ఒక్కొక్క శ్లోకాన్ని మించి ఒక విధంగా ఉందన్నమాట. భజగోవింద శ్లోకం 5. యావత్ విత్తోపార్జన సక్త, యావత్ విత్తోపార్జన సక్త, అది సక్త అనొచ్చు. ఏదో ఒక వీడియో మన సామవేదం షణ్ముఖ శర్మ గారు దాని మీద ఉపాఖ్యానం చేశారు. అది సక్త అనొచ్చు, తర్వాత శక్త అని కూడా అనవచ్చు అని రెండు చెప్పారు. అందుకనే అది నేను విన్నాను రాత్రి, ఆ విధంగా వారు చెప్పారు. యావత్ విత్తోపార్జన సక్త తావన్ నిజ పరివారో రక్త, తావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే, పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్చతి గేహే. ఇది శ్లోకం అండి. సరే, ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నాడో గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడంటే ఆయన యావత్ విత్తోపార్జన, ఏమండి, యావత్ విత్తోపార్జన సక్త, విత్తము అంటే ధనం అండి. ఎంతవరకైతే మనుషులు ధనాన్ని సంపాదించే స్థితిలో ఉంటారో, గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించే స్థితిలో ఉంటారో, ఆస్తులు పోగు చేసుకునే స్థితిలో ఉంటారో, అదేవిధంగా పదవుల్లో అధిష్ఠించే స్థితిలో ఉంటారో, అదేవిధంగా భౌతికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారో, అటువంటి వారు మాత్రమే, అప్పుడు మాత్రమే వారు గౌరవింపబడతారు అంటున్నారు. అర్థమైందండి? యావత్ విత్తోపార ఆర్జన, విత్తోపార్జన సక్త, ఆసక్తిగా శక్తులు, అక్కడ శక్తి కూడా వాడితే శక్తులన్నీ వాడుకుని డబ్బు సంపాదించే స్థితిలో ఉన్న మనిషిని ఎక్కువగా గౌరవిస్తారంట. తర్వాత రెండవ పంక్తి చూడండి, తావన్ నిజ పరివారో రక్త, అటువంటిప్పుడు ఏంటంటే పరివారం, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వారికి గౌరవిస్తారు. అంటే ఇంటికి రాగానే కాఫీ ఇస్తారు, రాగానే వేళకి ఆహార పదార్థాలు సమకూరుస్తారు, విషయాలు వింటారు, చెప్తారు. ఎందుకంటే అక్కడ మనము ధనాన్ని సంపాదిస్తున్నాము కాబట్టి. ఈ రెండు పంక్తులు అదనమాట విషయం చెప్పింది. మూడో పంక్తి ఇది ఇంపార్టెంట్ అండి. పశ్చాజ్జీవతి జర్జర దేహే అన్నాడు. జర్జర అంటే ముసలితనం. ఈ యొక్క తర్వాత ఏమవుతుంది, న్యాచురల్లీ శరీరం అనేది ఎప్పటికీ ఇలా ఉంటుందా చెప్పండి. ఇప్పుడు 72 సంవత్సరాలు, నాకు ఇంకో 10 సంవత్సరాలు ఇలా ఉంటాను నేను, ఉంటానో లేదో తెలియదు, ఎలా మాట్లాడతానో తెలియదు, ఇవన్నీ గుర్తుంటాయో తెలియదు, ఇవి తెలియదు. అర్థమైందండి? పశ్చాద్దేహే పశ్చాజ్జీవతి జర్జర దేహే అన్నాడు. జర్జర అంటే ముసలితనం వచ్చేసి ఉద్యోగం మానేస్తారంటే మానేట రిటైర్ అయిపోతారు. ఇంకా ఉద్యోగాలు, వ్యాపారం ఏమన్నా ఇంకా వ్యాపారం అన్నీ ఉంటాయి కదా, కొడుకులకు ఇచ్చేస్తాడు, ఆపేస్తాడు, పదవులన్నీ రిజైన్ చేస్తాడు, ఏమీ లేకుండా ఇంట్లో. ఎందుకంటే ముసలితనము తినేస్తోంది మనిషిని. అలాగా పక్క మీద పడుకునే స్టేజ్కి వస్తాడు, చివరికి ఇన్వాలిడ్ గా ఉంటాడనమాట. అందరూ వారికి సేవ చేయాలి. అటువంటి స్థితికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, వార్తాం కోపి నా పృచ్చతికి, ఏ అంటే గృహము అంటే ఇంట్లో ఉన్న బంధువులు కూడా ఇదివరకు డబ్బు సంపాదించినప్పుడు ఎంతైతే విలువనిస్తున్నారో, ఎంతైతే గౌరవాన్ని ఇస్తున్నారో, ఆ గౌరవాన్ని ఇవ్వటము ఆపేస్తారు అంటున్నారు. అర్థమైందంటే ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా, ఆ విధంగా ధనం ఇంటికి వస్తున్నంత వరకు ధనం సంపాదిస్తున్నాడు కదా అని చెప్పేసి వాడిని గౌరవిస్తారు, పలకరిస్తారు. బంధువులు కూడా ఎక్కువగా వస్తుంటారు, పలకరిస్తుంటారు. బాగా డబ్బున్న వాడి దగ్గరికి వస్తారు కదా, బెల్లం చుట్టూ చీమలు అనేది అంటారు కదా. సో ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి సందేశం ఏమిస్తున్నాడంటే, మనిషి ధనము సంపాదించున్నంత కాలమే తన వారు ఆప్యాయంగా ఉంటారు. నిజమే కదండి, కలియుగంలో ఉన్న పరిస్థితి జరుగుతోంది కదా. మనిషి ధనము సంపాదించినంత కాలమే తనవారు ఆప్యాయంగా ఉంటారు, కానీ వృద్ధాప్యములో బలహీనమైన శరీరము ఉన్నప్పుడు ఇంట్లో కూడా ఎవరు పలకరించరు అన్నాడు. చాలా తీవ్రమైనటువంటి విషయం అండి. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యులు గారు ఈ విధంగా సమాజం ఆ విధంగా వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి, మారండి, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం అంటే
మీరు పరమాత్మను నమ్ముకోండి, పరమాత్మ శాశ్వతంగా మీ తోడుంటాడు. చిట్ట చివరి దశలో కూడా మీకు ఆ విధంగా ఆయన ప్రత్యక్షమయ్యి మీకు జ్ఞానోదయం కల్పించి ఆ విధంగా మిమ్మల్ని స్వర్గ ప్రాప్తి దానికి అర్హత కలిగిస్తాడు అని భజగోవిందం 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 అని చెప్తున్నాడు ఆయన. అర్థమైందండి? బలహీన శరీరం ఉన్నప్పుడు ఇంట్లో వారు కూడా ఎక్కడా పలకరించరు అంటున్నాడు. అర్థమైందండి? ఇక్కడ ఒకటి సుమతి శతకం యొక్క ఒక శ్లోకాన్ని తీసుకున్నారండి. సామవేదం శర్మ గారి యొక్క విశ్లేషణ విన్నాను ఒక 5 నిమిషాల పాటు. ఆయన చెప్పారు అందులో సుమతి శతకంలో ఉన్నటువంటి ఒక శ్లోకం, అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారనమాట. ఏమిటండి ఆ సుమతి శతకం వారి శ్లోకము? ఆ శ్లోకం కూడా నేను ఎక్కడ రాశాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. అది సుమతి శతకంలో, ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్. సంపద ఉంటే బంధువులంతా వచ్చేస్తారంట. ఏదో ఆస్తి కలిసి వచ్చింది, ఒక 20 కోట్ల ఆస్తి కలిసి వచ్చింది అనుకోండి, అప్పుడు అందరు బంధువులందరూ వచ్చేస్తారంట. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు ఒత్తురు అది ఎట్లన్నాను. ఎట్లన్నానంటే తెప్పలగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. చెరువు శుభ్రంగా బాగా పుష్కలంగా నిండి నీళ్ళతో నిండితే కప్పలన్నీ 10,000 కప్పలు వచ్చి చేరతాయంట. ఒక్కసారి చెరువు ఎండిపోతే కప్పలన్నీ వెళ్ళిపోతాయి. అదేవిధంగా మనం ఏం బికారి అయిపోయామనుకోండి, ఉన్నటువంటి బిజినెస్ లో లాస్ అయింది, లేకుండా ఇంకోటి ఏదో జరిగింది, ఎవరు మన ఇంటికి రాడు, పలకరించడానికి రాడు. ఇది వర్తమాన సమాజంలో నీతి. ఇదే విషయాన్ని అక్కడ సుమతి శతకం వారు చెప్పారు. అదేవిధంగా భగవద్గీతలో ఏం చెప్తుందో కూడా చూద్దామండి ఒకసారి. భగవద్గీతలో కూడా ఏం చెప్పాడంటే 8వ అధ్యాయము 15వ శ్లోకంలో జస్ట్ 2 పదాలు అన్నమాట ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఏమిటండి ఆ విషయం? దుఃఖాలయం అశాశ్వతం అన్నాడండి. వర్తమాన సమయంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచం ఎట్లా ఉందంటే దుఃఖాలమయం అంట, అశాశ్వతము. ఏదైతే అనుకుంటున్నారో ఏదో సుఖము, ఏదో సంపాదించుకున్నానో ఇవన్నీ కూడా టెంపరరీ అంటున్నాడు. శాశ్వతము కాదు, నిత్యము కాదు. ఏది నిత్యము? ఆత్మ నిత్యము, పరమాత్మ నిత్యము. ఈ కాలచక్రంలో ఆత్మలు పరిభ్రమించడం నిత్యము. అందువల్ల ఇది జ్ఞాని ఎప్పుడు ఇది తెలుసుకుంటాడు. జ్ఞాని అనేవాడు బుద్ధినేత్రం తెలుసుకుంటాడు. కాబట్టి ఈ స్పష్టత వస్తుంది. ఎవరో నన్ను గౌరవించడం ఏంటని, నన్ను నేనే గౌరవించుకుంటాను. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవము. అర్థమైందండి? ఇప్పుడు ఇతరులు మన రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే మనకి ఏదన్నా ఉంటేనే ఇస్తారు. పెద్ద ఎమ్మెల్యే పొజిషన్ వచ్చింది, అందరూ మన ఇంటికి వస్తుంటారు, ఫోన్ల మీద ఫోన్లు, అసలు పడుకోనివ్వరు, తిననివ్వరు, ఏం చేయరు, వస్తూనే ఉంటారు. సో పదవి అన్నా కావాలి, ధనం అన్నా కావాలి, లేకపోతే పెద్ద పేరు ప్రతిష్ట ఉన్నటువంటి కావాలి, సామాజికంగా చాలా ఉన్నతంగా, సమాజంలో చాలా అద్భుతాన్ని వ్యక్తిగానే ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఇక గౌరవం. కానీ ఒకసారి ఒకటి తర్వాత ఒకటి ఊడిపోతుంటే చివరికి శరీరం కూడా శల్యం అయిపోతుంటే ఎవడు కూడా ఉంటుంది. ఎలా ఉన్నావురా అని అంతకుముందు అనేవాళ్ళు ఎప్పుడు పోతావురా అని అంటారు. ఇటువంటి పరిస్థితి ఉన్నదని చెప్తున్నాడు. అందుకనే 8వ అధ్యాయం 15వ శ్లోకంలో దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. 9వ అధ్యాయం 33వ శ్లోకంలో కూడా అద్భుతంగా చెప్పాడు. అనిత్యం అసుఖం లోకం అన్నాడు. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా. ఇది అనిత్యమైనటువంటి లోకము, దుఃఖకారకమైన లోకం. అనిత్యం అసుఖం అంటే ఏంటి? అసుఖం అంటే సుఖము లేదు, అంటే దుఃఖం అనమాట. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వము. అందువల్ల ఈ విషయాన్ని మీరు తెలుసుకొని నన్ను మీరు ధ్యానము చెయ్యండి. నన్ను భజన అంటే అక్కడ ధ్యానం అనమాట. ఆ విధంగా భగవద్గీతలో కూడా అదే చెప్పారు. ఇప్పుడు మనం ఈ 5వ శ్లోకం మనం తెలుసుకున్నామండి. అర్థమైందండి? బాగా ఉన్నప్పుడే, సంపన్నంగా ఉన్నప్పుడే అందరూ మనల్ని గౌరవిస్తారు. నీవు ధనము సంపాదించినంత వరకే నీకు గౌరవము ముసలితనం వచ్చిన తర్వాత నిన్ను పలకరించే వారే ఉండరు. ఇది ఇంకొక ఏదో పుస్తకంలో ఇస్తే రాసుకున్నాను. అంటే మనకు మెసేజ్ అందాలి. ఇక్కడ శ్లోకం ఏం చెప్పింది? ఆ మెసేజ్ ఏమిటి? సమృద్ధిగా ఉన్నప్పుడే నిన్ను ఉంటారు నాయన. ఏ విధంగా అయితే నీళ్లున్న చెరువులోనే కప్పలు చేరతాయి, నీళ్ళు పోతాయి. ఆ సుమతి శతకం వారు చెప్పినట్టుగా ఇది చెప్తారు. అదే భగవద్గీతలో కూడా అదేం చెప్పింది? ఇప్పుడు విలువైనటువంటి సమయం ఏంటి? ఆత్మ శాశ్వతము, ఆత్మ నిత్యము, పరమాత్మ నిత్యము. కాబట్టి వారితో ఈ రాజయోగం అన్న ప్రక్రియ ద్వారా నీవు అద్భుతంగా నీ యొక్క సమయాన్ని, చాలా విలువైనటువంటి సమయాన్ని, వర్తమాన సమయం అత్యంత విలువైంది. ఇందులోనే 90% అయిపోయింది టైం. 90% టైం అయిపోయింది. రేపటి రోజున ఇంకా ఇప్పుడు మొదలు పెడతానంటే అవ్వదు. ఎప్పుడో ఒకప్పుడు ఒకసారి టూ లేట్ అని ఒక బోర్డు పెట్టేశారనుకోండి, అయిపోయింది. అక్కడతో
అక్కడి యొక్క సంస్కార పరివర్తన ఎంతవరకు చేసుకున్నారో దాని రిజల్ట్ ప్రకారంగా మీ యొక్క భావి జన్మలు నిర్ధారింపబడతాయి. తర్వాత మనం 6వ శ్లోకాన్ని మనం తదుపరి ఎపిసోడ్ లో మనం చర్చించుకుందామండి. ఇప్పుడు 18వ అధ్యాయంలోని మనం ఏం చర్చించుకుంటున్నామండి? 5 కారణాలు, 5 హేతువులు ఉంటాయి ప్రతి కర్మకి అన్నాడు. ప్రతి కర్మకి 5 హేతువులు ఉంటాయంట. ఏమిటండి ఆ హేతువులు? అధిష్టానం తథా కర్తాకరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం దైవాత్ర పంచమం అన్నాడు. అక్కడ అధిష్టానము అంటే దేహము, అధిష్టానం తథా కర్త అంటే చేయువాడు అంటే ఆత్మ, అధిష్టానం అంటే దేహము, కర్త అంటే, ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటేనండి మన కర్మలలో కాస్త క్వాలిటీ పెరుగుతుందండి, అంతకంటే ఏం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఊరికేనే ఏదో పుక్కిటి పురాణాలు చెప్పడం లేదు. నేనే చేస్తున్నాను, మిగతాది ఏమి సంబంధం లేదు అంటే అక్కడ ఏమవుతుంది? అహంకారంతో ఉంటావు, దేహాభిమానంలోకి వెళతావు, నిరంతరము ఈ యొక్క భౌతిక సంపద ఆధారంగా, భౌతిక పేరు ప్రతిష్టల ఆధారంగా, పదవి ఆధారంగా నీవు ఆ విధంగా నిన్ను నీవు చాలా గొప్పగా ప్రకటించుకుంటున్నావు. దానివల్ల నీకేం ఉపయోగము? ఏమి సుఖాన్ని అనుభవించేసినా ఈ ఒక్క జన్మకి మాత్రమే పరిమితము చేసుకుంటున్నావు నాయనా. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇప్పుడు? 5 కారణాలు ఉన్నాయి ప్రతి కర్మకి జరగడానికి, 5 కారణాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఒకటి దేహము, అధిష్టానం తథా కర్త అంటే చేసేవాడు, కర్త అంటే చేసేవాడు. తర్వాత ఏమన్నాడు? కరణం అన్నాడు. కరణం అంటే ఏం చెప్పాను? 12, 5 జ్ఞానేంద్రియాలు, త్వక్చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ, 5 కర్మేంద్రియాలు, వాక్ పాణి పాద వాయు ఉపస్థ. అర్థమైందండి? తర్వాత మనసు బుద్ధి. ఇవి కరణాలు అంటే ఇంప్లిమెంట్స్ అన్నమాట. ఇవన్నీ మనకు ఉన్నాయి, మన చేతిలో ఉన్నాయి. మనం మనసు ద్వారా ఆలోచిస్తాం, బుద్ధి ద్వారా నిర్ణయించుకుంటాం, కళ్ళ ద్వారా చూస్తాం, చెవుల ద్వారా వింటాం, రోడ్డు ద్వారా మాట్లాడుతున్నాం, కాళ్ళ ద్వారా నడుస్తాం, చేతుల ద్వారా పనిచేసుకుంటాం. ఇవన్నీ ఉపకరణాలు, ఇంప్లిమెంట్స్. కరణం అంటే అది. తర్వాత వివిధాహ పృథక్ చేష్ట అన్నాడు. చేష్టలు అంటే మనం ఆలోచనలు చేస్తున్నాం, అది కూడా ఒక చేష్ట అవుతుంది. నోటితో మాట్లాడుతున్నాం, అది కూడా చేష్ట అవుతుంది. చేతితో కర్మలు చేస్తున్నాం, అది కూడా చేష్ట అవుతుంది. సో ఈ విధంగా రకరకాల మనం చేసేదన్నమాట చేష్ట. తర్వాత 5వది మనం మర్చిపోయామండి, దైవం అన్నాడు. దైవం అంటే మనం ఈ రోజున దైవం అనే దానికి నో ఇంపార్టెన్స్. ఎక్కడైనా మరి 24 గంటలు 1440 నిమిషాల టైంలో ఎంతసేపు కనీసం ఒక్క క్షణమైన సీరియస్ గా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని తోడు పెట్టుకొని నా పని చేసుకుంటున్నాను, నిరంతరము భగవంతుడే నా జీవితంలో భాగస్వామి అన్న భావనతో చేస్తున్నారా? నో. కర్మ యోగం అని ఎందుకు అన్నాడు అక్కడ? యోగము అంటే పరమాత్మని కూడా మన జీవితంలో ఒక భాగస్వామిగా చేసుకుంటున్నాము. ప్రతి కర్మలో కూడా పరమాత్మ చెప్పిన విధంగా ఉందా, లేకుండా విరుద్ధంగా ఉందా, ఇవన్నీ మనం చర్చించాం. అర్థమైందండి? సో ఈ విధముగా మనం చేసే ప్రతి సంకల్పము, మనం మాట్లాడే ప్రతి మాట, అదేవిధంగా ప్రతి కర్మ కూడా ఈ 5 హేతువులని చెప్పి 5 కారణాల ప్రకారంగా 5 విషయాల ఆధారంగా మన కర్మ జరుగుతుంది అంటున్నాను. ఇదే విషయాన్ని స్పష్టం చేసేటువంటి మరొక శ్లోకాన్ని మీ ముందుంచబోతున్నాను. 18వ అధ్యాయంలోని 15వ శ్లోకం. గత ఎపిసోడ్ లో మనం 14వ శ్లోకం చర్చించుకున్నాము. ఇప్పుడు 15వ శ్లోకాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఏమంటే 15వ ఒకసారి శ్లోకాన్ని వినండి. శరీర వాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః. శరీర వాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః. న్యాయం వా విపరీతం పంచైతే తస్య హేతవః. న్యాయం వా విపరీతం పంచైతే తస్య హేతవః. ఇది శ్లోకం అండి. ఒకసారి పదవిచ్ఛేదన చేసుకుంటే మీకు విషయం స్పష్టమవుతుంది. ఏమిటండి ఇక్కడ? శరీరము, వాక్కు, మనస్సు. శరీర వాంగ్ మనో అంటే అది 3. శరీరము, వాక్కు, మనస్సు. శరీర వాంగ్ మనోభిర్యత్ ప్రారభతే కర్మ. శరీర వాంగ్ మనోభిర్యత్ కర్మ. అర్థమైందండి? శరీరము, వాక్కు, మనసు, వీటిని ఉపయోగించి మనం చేసేటువంటి కర్మ ప్రారభతే నరః. నరః అంటే మననే కదండి. ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్లానెట్ లో నరులు ఉన్నారా?
నరుడు, నరహ అంటే ఏంటి? మనుషులు. మనుషులు అంటే మనమే, మీరు నేను అందరం 850 కోట్ల మంది మనుషులు. మనుషులు, జనులు, నరులు, మానవులు, ప్రజలు, ఇలాంటివి 26 శ్లోకాల్లో ఇచ్చాడు మన గురించే. మనం ఈ యొక్క విషయాన్ని విస్మరిస్తే ఏమవుతుందంటే మనం సత్యమైనటువంటి జ్ఞానం, మన కొరకే నిర్ధారించబడినటువంటి జ్ఞానాన్ని నుండి మనము దూరం అయిపోతున్నాం. అందుకని మన జీవితం బాగుండదు. భలే ఈ రోజున ఏదో మన పూర్వజన్మ సంస్కారం కొద్దీ కొద్ది మీకు ఏదో కొంచెం ధనం సమకూరింది, కాస్త వైభవాలు సమకూరాయి, అదే ముఖ్యంగా నేను చాలా ఎత్తులో హైయెస్ట్ లో ఉన్నాను అన్న భావన, దానివల్ల ఉపయోగం లేదు. ఒక జన్మకి మాత్రమే మీకు ఆ ఆనందాన్ని కలిగిస్తుంది. శరీర వాంగ్మనో వీర్యత్ కర్మ ప్రారభతే నరహ. ప్రారంభం అంటే ప్రారంభించడం, బిగిన్. శరీర వాంగ్మనో వీర్యత్ కర్మ ప్రారభతే నరహ న్యాయం వా విపరీతం. ఇక్కడ న్యాయం అంటే న్యాయం అన్యాయం కాదు. అందుకని ఇక్కడ మీరు పుస్తకాలు ఉన్నవాళ్ళు గమనించండి, న్యాయం అంటాడు అంటే యా కింద యా పెడతాడు. న్యాయం అంటే అది ఒక నౌన్ అనమాట, అదొక నామవాచకం. కానీ ఇక్కడ న్యాయం అంటే ఏమైంది, అది ఒక అడ్జెక్టివ్, గుణవాచకం అయిపోయింది. అంటే ఏంటి, ప్రాపర్ అన్నమాట, సరి అయినటువంటి. అర్థమైందండి? యా విపరీతం అన్నాడు. అర్థమైందండి? న్యాయం వా విపరీతం అంటే మంచి కర్మలు కానీ, జస్ట్ ప్రాపర్ సత్కర్మలు కానీ, శ్రేష్టమైన కర్మలు కానీ, దాని విరుద్ధంగా కానీ ఏ పనైనా, అంటే మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా కూడా ఏమంటున్నాడు, ఏమంటున్నాడండి, పంచైతే తస్య హేతవ. ఈ 5 కారణాలు అవుతాయి. తప్పుడు పనులు చేసినా ఈ 5 కారణాలు, మంచి పనులు చేసినా ఈ 5 కారణాలే అవుతాయి. శరీర వాంగ్మనో బిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం విపరీతం పంచైతే తస్య హేతవ. అందులో ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే, చెడు కర్మల నుండి మంచి కర్మలలోకి తీసుకొని వెళ్ళడానికి భగవంతుడు ప్రయత్నం చేస్తున్నాడు. మంచి కర్మ అంటే ఇప్పటికే మనం అర్థం చేసుకున్నాం. ఏం అర్థం చేసుకున్నామండి? భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు. అది చెయ్యాలి అంటే పరమాత్మని మీరు గుర్తించాలి. పరమాత్మని గుర్తించాలి అంటే స్వయాన్ని ఆత్మగా గుర్తించాలి. స్వయాన్ని ఆత్మగా గుర్తించి అనుభూతిలోకి రావాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇదే శ్రీమద్ భగవద్గీత 574 శ్లోకాల ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం. జ్ఞానం అన్నాడు కదా, నేను జ్ఞానము చెప్తాను, విజ్ఞానము చెప్తాను. జ్ఞానం అంటే ఏం చెప్పాడు? నేను ఆత్మని, ఇది నా దేహం అంటే జ్ఞానం. నేను దేహం అనుకుంటే నీ భలే ఎన్ని డిగ్రీస్ అన్నా ఉండనివ్వండి, ఎంత డబ్బైనా ఉండనివ్వండి, ఎంత శాస్త్ర పరిజ్ఞానం అంతా ఉండనివ్వండి, ఏమంటున్నాడు? అది అజ్ఞాని యొక్క లక్షణము అంటున్నాడు. జ్ఞానము అంటే ప్రతి ఒక్క వ్యక్తి 2 వ్యవస్థలతో, స్వతంత్ర వ్యవస్థలతో కూడి ఉన్నాడు. ఒకటి ఆత్మ, రెండవది శరీరం. ఈ శరీరము కంట్రోతు, ఆత్మ యజమాని. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. అర్థమైందండి? సో ఈ యొక్క జ్ఞానం, ఈ ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సూత్రాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మన నుండి ఎప్పుడు కూడా చెడు కర్మలు జరగవు. ఈ 5 హేతువులు అన్నప్పుడు ఆఖరిలో ఏముందండి? దైవం ఉంది కదా. దైవాన్ని ఎక్కడ ఎందుకు విస్మరించాము? 5 హేతువులు, చెడు కర్మలు జరిగినా కూడా 5 హేతువులు అన్నాడు భగవంతుడు. న్యాయం వా విపరీతం అన్నాడు. అర్థమైందండి? మంచి కర్మలు, జస్ట్ ప్రాపర్ కర్మలు, ఇంప్రాపర్ అన్జస్ట్ కర్మలు, పనికిరాని కర్మలు, దానిలో కూడా దైవం ఉన్నాడంటే ఏం చేస్తున్నాము? దైవాన్ని మనం విస్మరిస్తున్నాము. దైవాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నాము. భగవంతుడు అంటే ఏదో 5 నిమిషాల పాటు 24 గంటల సమయం, 1440 నిమిషాల సమయాల్లో ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు మనం ఏదో కాస్త తలుచుకోవడానికి, అది కూడా బాగా ప్రెషర్లో, టైం లేదు, అయిపోయింది, ఒక్కసారి ఆ పూజా మందిరంలో వెళ్ళిపోయి ఒక్కసారి చెంపదెబ్బలు వేసుకొని ఆ విధంగా వెళ్ళిపోతున్నాం అంతే. మళ్ళీ 24 గంటల తర్వాత మళ్ళీ ప్రత్యక్షం అవుతున్నాం. అంటే భగవంతుడికి ఎంత విలువనిస్తున్నామో గమనించండి. కానీ ఇక్కడ ప్రతి కర్మలో కూడా దైవం కూడా ఉంది. చూసారా? దైవం దైవాత్ర పంచమం అన్నాడు. ఇక్కడ దైవాన్ని మనం ముందు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మన కర్మలు మంచి కర్మలు అవుతాయి, శ్రేష్ఠ కర్మలు అవుతాయి. విషయ వికారాల వలయం నుండి బయటపడతాము. అసలు మంచి చెడు అన్నటువంటి ఒక పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటాం సార్, విచక్షణ, ఆ జ్ఞానం మనకు వస్తోంది. దాని నుండి మన జీవితం మారుతుంది, సంస్కార పరివర్తన జరుగుతుంది.
అద్భుతంగా ఈ జన్మలో కూడా అద్భుతంగా ఉంటుంది. అర్థమైందండి? ఆ విధంగా పై జన్మలో కూడా మనం శ్రేష్టమైన జన్మలు తీసుకుంటాం. ఇలాగ మనము ఈ మోహముద్గరలో కూడా ఏం చెప్పారండి? ఈ రోజున స్వార్థం అండి. ప్రతి ఒక్కరు స్వార్థ బుద్ధితోనే నడుస్తున్నారు, గుర్తుపెట్టుకోండి కూడా. ఎందుకని చెప్పాడని చెప్పండి? ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఆయన ఏం చెప్పాడండి? ధనం ఉన్నా, మంచి పదవి ఉన్నా, పరపతి ఉన్నా, ఆ విధంగా పేరు ప్రతిష్టలు ఉన్నా, ముఖ్యంగా ధనము గురించి చెప్పాడు. విత్తము అనే పదం పెట్టాడు. బాగా డబ్బు సంపాదించుకుంటూ ఉంటే వాళ్ళ గౌరవం ఉంటుంది. ఆ సంపాదించే స్థితి పోయినట్లయితే మనకు గౌరవం ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రేమండ్స్ వాళ్ళది మీరు గూగుల్లో కొట్టండి, రేమండ్స్ వాళ్ళ చరిత్ర. తండ్రి ఏం చేశాడు? రేమండ్స్ అధినేత అప్పట్లో ఎన్నో 13,000 కోట్లు ఎన్నో చెప్పాడు. మొత్తం అంతా ఆస్తి అంతా ఏకైక కుమారుడైనటువంటి ఒక కొడుకు రాసేశాడు. అదేదో పేరుంది. మొత్తం అంతా రాసేశాడు. ఆ కొడుకుకు రాసేశాడు. రాసేసిన తర్వాత ఏం చేశాడు తెలిసిన? కొడుకు ఏం చేశాడు? తర్వాత వాడికి తండ్రికి బిడ్డకి కొడుకు మధ్యలో ఉన్నటువంటి ఏదో విభేదాలు వచ్చాయి. దాంతో కొడుకు తండ్రిని బయట గెంటేశాడు. తండ్రిని తల్లిని బయట గెంటేశాడు. వాళ్ళు అద్దె ఇంట్లో ఉంటున్నారు. రేమండ్స్ తాలూకు ఓనరు, ఫౌండరు, చైర్మన్ అద్దె ఇంట్లో ఉంటాడు. ఏమైంది ఇక్కడ? ఇక్కడ భజగోవింద శ్లోకాల్లో శంకర భగవత్పాదులు చెప్పిన విషయం నడుస్తుంది కదా. అక్కడ ధనం వచ్చేసింది. ఇంకా నేను ఎందుకు గౌరవించాలి ఆయన్ని? ధనం ఇవ్వనంత వరకు, సపోజ్ రాయలేదు అనుకోండి, డాడీ 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 అంటూ కూర్చుంటాం. ఈయన ఏం చేశాడు? నా కొడుకే కదా, ఇప్పుడు ఇవ్వడం కాబట్టి రేపైనా ఇవ్వాల్సిందే కదా అని మొత్తం అంతా స్థిరాస్తులంతా మొత్తం రాసిస్తాయి. తర్వాత ఏదో చిన్న విషయం వస్తే గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అన్నాడు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. వర్తమానంలో సహజము. తండ్రి బిడ్డలు కుట్టుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఆస్తి గురించి చంపుకుంటున్నారు. సంబంధాలు ఏమీ లేవండి, కేవలం స్వార్థము. 100% స్వార్థం. ఇప్పుడు నిస్వార్థంగా భగవంతుడు వచ్చి నా మాట వినండి, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసే డ్యూటీ కూడా నేనే తీసుకున్నాను, పరమాత్మక సంపూర్ణ పరిచయం కూడా నేనే ఇస్తున్నాను, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నేనే తెలియజేస్తున్నాను, నేనే రాబోయేటువంటి అతి త్వరలోనే ఈ భూమండలంపై స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాను, నా మాట వినరా మీరు? నిజంగా మీరంతా నా పిల్లలు కాబట్టి నేను మీ దృష్టికి ఇవి మంచి విషయాలని చెప్తున్నాను అంటున్నాను. అదే ఒక్కసారి భాష్యకారులు రాసుకున్నారు, చూద్దామండి. ఇది ఈ శ్లోకంలోని ఏమన్నాడు? శరీర వాంగ్ మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. ఈ శ్లోకం మీనింగ్ చూడండి ఒకసారి చూద్దామండి. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన, ఇక్కడ శాస్త్రానుకూలం అన్నాడు. ఆయన శాస్త్రానుకూలము అది కూడా జరగటం లేదు కదా. శాస్త్రం ఏమి తప్పు పని చేయమని చెప్పలేదు కదా. శాస్త్రానుకూలమైన, దానికి వ్యతిరేకమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండును. 5 విశ్లేషణ చేయడం ముఖ్యమైన కారణం ఏంటంటే అందులో భగవంతుడిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటాము. మన కర్మలు ఇంద్రియాల ద్వారా వస్తున్నాయి కాబట్టి ఇంద్రియాలను కూడా శ్రేష్టంగా చేసుకుని అతీంద్రియ సుఖం పొందడానికి కోసం మనం ప్రయత్నం చేస్తాము. ఆ విధంగా కర్త మనకి 18వ అధ్యాయంలో చెప్తాడు కదా, సాత్విక కర్త, రాజసిక కర్త, తామసిక కర్త అంటాడు. సో తామసిక కర్త నుండి రాజసికము, తర్వాత రాజసికము నుండి సాత్వికంగా ఆ లెవెల్కి మనం చేరుతామంటే రేపు స్వర్గము అనబడేటువంటి సత్య త్రేతాయుగాల యొక్క ఆవిష్కరణ జరిగినప్పుడు సాత్వికంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అందులోకి ఎంటర్ అవ్వడానికి, అంటే సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు పొందడానికి అర్హత పొందుతారు, యోగ్యత పొందుతారు. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. రాబోయే ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. అందులో లోతైన తత్వాన్ని, అదేవిధంగా భజగోవింద శ్లోకాల్లో కూడా తదుపరి శ్లోకం నంబర్ 6వ శ్లోకాన్ని మనం చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.